ఈరోజు చెన్నూరుమైలవరం గ్రామానికి వచ్చినప్పుడు పాత కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి బ్రహ్మాండమైన స్వాగతం పలికి మా డప్పు కళాకారులు కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చెన్నూరుమైలవరం గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి మీ స్వాగతాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది. మిత్రులు, యువకులు ఉత్సాహం డిసెంబర్ 7 తారీఖు వరకు దాచిపెట్టాలి. ఎందుకంటే ఇంకా 40 రోజులు ఉంది. మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడిదక్కడ కావాలంటే ఈ 40 రోజులు సోదరులను, యువకులను, ప్రధానంగా యువజన కాంగ్రెస్ మిత్రులను కాపలా గాయాలి కొడంగల్. ఎందుకంటే పట్నం దొంగలు కొంతమంది వస్తున్నారు. ఫామ్ హౌస్ ఉండేది ఆయన చింతమడక చీటర్ కొన్ని మూటలు ఇచ్చిందంట. ఆ మూటలు తీసుకొచ్చి కొడంగల్ ఉన్న వాళ్ళని కొనుక్కుంటారట. నేను అడుగుతున్న ఈ తాండూరు సంత నుంచి వచ్చిన వాళ్ళని, మీలాగా కొడంగల్ బిడ్డలు అప్పుడు పోయేటోళ్ళు కాదు. ఏ సంత కంటే ఆ సంతకు పోయేటోళ్ళు కాదు. మాకు సొంతంగా ఆలోచన ఉంది. మాకు ఏది మంచో ఏది చెడో, ఏం పని చేస్తే మాకు ఇజ్జత్ ఉంటుందో, మా ఇజ్జత్ నిలబెట్టే పని ఏందో మా ప్రజలకు తెలుసు. ఇవాళ ఇజ్జత్ తక్కువ పని మాతో చేపించి ఆ ఊర్లో కూడా ఈ ఊర్లో కూడా మోపైందని తలమాసిన సన్నాసులు కొంతమంది అమ్ముడు పోయిందని చెప్పి మొత్తం కొడంగల్ని కొనుక్కుంటామని కొంతమంది బయలుదేరారు. కాబట్టి ఇవాళ యువకులారా, చదువుకున్న మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని చింతమడక చీటర్ మొత్తం నిండా ముంచే పని చేస్తున్నాడు. ఇవాళ చింతమడక ఆయనే రాష్ట్రాన్ని ఏలాలంట. ఇవాళ చింతమడక నుంచి వచ్చిన ఆయనే రాష్ట్రంలో నిర్ణయాలు చేయాలంట. ఇవాళ నేను అడుగుతున్న టీఆర్ఎస్ వాళ్ళని, ఎవరు చూసినా టీఆర్ఎస్ వాడు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని అంటారు. ఎందుకు ఓడగొట్టాలనే రేవంత్ రెడ్డి నన్ను ప్రెస్ వాళ్ళు అడిగితే, ఇగో మా సార్ అంతో ఇంతో సంపాదించుకుంటే తిడతాడా, లేకపోతే మా సార్ నువ్వు సన్నాసోడు అంటాడా, మా సార్ నువ్వు తాగుపోతాడు అంటాడా అని అడుగుతారు. తాగుపోతానకపోతే ఏమనాలి మీరు చెప్పురు పోని, ఎవరికి వేరేమన్నా? నిన్నమన్న ఆయన చంద్రబాబు నాయుడు మీద 3వ కన్ను తెరుస్తా అన్నాడు. నేను పెద్ద మనిషిని అడిగిన 3వ కన్ను అంటే ఏంది, ఆయనతో కేసీఆర్ 3వ కన్ను తెరుస్తా అంటూ ఏం సంగతి అని. ఏమున్నా సార్, రాత్రి 12 వరకు 14 పెక్కులు వేస్తాడు. ఆయన వండుకొని 2 కన్ను తెరిచే వరకే మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక 3వ కన్ను ఎప్పుడు తెరుస్తుంది సార్, తాగుబోతు మాట తప్ప దాంట్లో ఏం తెలియదు అని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో ధనిక రాష్ట్రానికి కేసీఆర్ చేతి తప్ప చెప్తే ఇవాళ దివాలా తీపించి అప్పుల పాలు చేసి ఇవాళ తండ్రి మంచిగా ఆస్తులు సంపాదించి భూమి సంపాదించి కొడుకులకు వంచి పెడితే పెద్ద కొడుకు తాగుబోతే వెళ్ళిండకు ఉన్నదంతా అమ్మిండంట. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినకి రాష్ట్రాన్ని తెగనపై పనిచేసిండు తప్ప పేదోళ్ళకి ఏమన్నా పనిచేసిండా? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.